బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు సంబంధించిన ఆర్టీ నెంబర్ 1665 పేరుతో ఖాళీ జీవోను గత రాత్రి అప్లోడ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ పెద్ద సంఖ్యలో అధికారుల ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలను ముందుగానే పూర్తి చేసి ప్రభుత్వ విధుల్లో సజావుగా వ్యవహరించాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలను 7 లేదా 10 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ అయితే త్వరలోనే పూర్తి కానుంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు కసరత్తును కొనసాగిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు సంబంధించిన ఆర్టీ నెంబర్ 1665 పేరుతో ఖాళీ జీవోను గత రాత్రి అప్లోడ్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పెద్ద సంఖ్యలో అధికారుల ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలను ముందుగానే పూర్తి చేసి ప్రభుత్వ విధుల్లో సజావుగా వ్యవహరించాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలను 7 లేదా 10 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు సంబంధించిన ఆర్టీ నెంబర్ 1665 పేరుతో ఖాళీ జీవోను గత రాత్రి అప్లోడ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ పెద్ద సంఖ్యలో అధికారుల ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలను ముందుగానే పూర్తి చేసి ప్రభుత్వ విధుల్లో సజావుగా వ్యవహరించాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలను 7 లేదా 10 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ అయితే త్వరలోనే పూర్తి కానుంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు కసరత్తును కొనసాగిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలకు సంబంధించిన ఆర్టీ నెంబర్ 166(5) పేరుతో ఖాళీ జీవోను గత రాత్రి అప్లోడ్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పెద్ద సంఖ్యలో అధికారుల ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలను ముందుగానే పూర్తి చేసి ప్రభుత్వ విధుల్లో సజావుగా వ్యవహరించాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలను 7 లేదా 10 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.